Hi friends, welcome back to my channel. ఇదండి మన గుత్తి వంకాయ చేయడానికి ఫస్ట్ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మనం ధనియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, ఎండు కొబ్బరి, నువ్వులు, మిరియాలు తీసుకుంటున్నాను. ఇంకా వేరుశెనగ గుళ్ళు. ఫస్ట్ ఒక బాండెల్ పెట్టుకొని వేరుశెనగ పప్పు వేసుకున్నాను. ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి మనం ఫస్ట్ వేరుశెనగ పప్పు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఈ మసాలాలన్నీ. నుండి కొంచెం పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు ఈ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇది కూరకి పొడి ప్రిపేర్ చేస్తున్నానని, ఇది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను. 8 బాక్స్లో పెట్టి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూడండి, బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగాలి, లోపల వరకు వేగాలి మంచిగా. ఇవి చూడండి, నువ్వులు, ఎండు కొబ్బరి కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి మనం వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, బాగా వేగిపోయాయి కదా, ఇవి బాగా చల్లారాలండి. బాగా చల్లారాక మిక్సీకి పట్టుకోవాలి. చూడండి, ఒక బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఇందాక మనం మసాలాలు వేయించుకున్నాం కదా, అది చూడండి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. బాగా చల్లారాక మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ ఈ 3 పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసిన మిక్సీ జార్లోనే వేసాను కాబట్టి మీకు అలా ఎర్రగా కనిపిస్తుంది. ఇలా ఆయిల్లో ఆ పేస్ట్ వేసి ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, కూరకు సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి. మన కూరలన్నీ ఇలా మసాలాలు ఫ్రై అవ్వడంలోనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఓపిక్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అవి వేసేయాలి. వంకాయలు లేతగా ఉండేవి తీసుకోవాలండి. వంకాయ వల్లే కూరకు కూడా టేస్ట్ వస్తుంది. ముదిరిపోయిన వంకాయలు వేసుకుంటే అంత టేస్ట్ రాదు. మీరు ఏ వంకాయలన్నా తీసుకోండి. ఇప్పుడు ముళ్ళ వంకాయలని ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి వంకాయలు, అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఇవి దొరికాయి, తెల్ల వంకాయలే దొరుకుతాయి ఇక్కడ ఎక్కువగా. ఇవి వేసుకుంటున్నాను. లేతగా ఉన్నాయి బాగా. చూడండి, కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కూర అస్సలు హై ఫ్లేమ్లో చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంతా మాడిపోతుంది, వంకాయలు మగ్గవన్నమాట. చూడండి, బాగా మగ్గుతున్నాయి కదా, ఒకసారి కలుపుకుందాము. ఇందాక కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. చూడండి, బాగా మగ్గిపోయాయి, ఉడికిపోయాయి. చూడండి, వంకాయలు లేతగా ఉంటే బాగుంటుందండి ఈ కూర. చూడండి, ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మీ టేస్ట్కి సరిపడా కారానికి, ఇంకా కారం వేయమండి, ఈ పొడిలో ఉండే ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది దీనికి. నేను ఇక్కడ ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను ఈ పొడి.
ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం ఇది వంకాయలు చిదురవ్వకుండా కలుపుకోవాలి. తర్వాత ఈ కూరకు సరిపడా వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు ఇప్పుడే సరి చూసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసాను నేను. ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేయడమే. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి బాగా ఉడుకుతుంది కదా కూర. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే మన కూర రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ అంతా బయటికి తేలితే మనకు కూర రెడీ అయిపోయినట్టు. చూడండి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 నిమిషాలు దాన్ని అలానే ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి మన గుత్తొంకాయ కూర రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇది వైట్ రైస్లోకి, చపాతీ, పులావ్, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ చేశాను, దాంతో సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.